అవును. ఏమా బాబుని కొట్టినావంట? వాడు నీకేమవుతాడు? ఏం గాడు? నీకేమవుతాడు? ఏం గాడు? ఏమీ గాంధీ ఎందుకు వచ్చారా? మేము ఆన్సర్ చేయాల్సింది వాళ్ళ అమ్మా బాబులకి, మీకు కాదు. ఓ ఓ సార్ మేము అమ్మ బాబులం కాదని గుర్తున్నాడు సార్. ఇది మంచి కాలేజీ లెక్క లేదు సార్. ఇది అంత తేడా ఉన్నది సార్. అరే స్కూల్ పోరాలని కొడుతున్నాడు సార్. ఈ క్యాంపస్ ఏమైనా నీదా? ఒకసారి దేన్నైనా నాది అనుకుంటే ఎంత దూరం వెళతానో నాకే తెలియదు. మీ వాడు ఈ కాలేజీలో తప్పు చేశాడు, వద్దని చెప్పండి. మళ్ళీ చేస్తే మేయర్ కొడుకునే కొడతావా? సారీ, ఇలా మాట్లాడకూడదు. లంజా కొడక, గుడ్డలోడ తీసి కొడతా. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నీ పోస్ట్ లో ట్రాఫిక్ 100 రూల్స్ ఉండొచ్చు, కానీ ఈ కాంపౌండ్ లో ఒకటే రూల్. నేను మాట్లాడాలి, నువ్వు వినాలి. 1 వే ట్రాఫిక్. విను. నీ కొడుకును కొడితే నీకెక్కడో కాలుద్దేమో. నా స్టూడెంట్స్ స్పాయిల్ చేస్తే నాకిక్కడ కాలుద్ది. ఇక్కడ కాని కాలిందనుకో, నేను పాఠం చెప్పేటప్పుడు మాత్రమే గ్రామర్ ఫాలో అవుతాను. కొట్టేటప్పుడు అస్సలు ఫాలో అవ్వను. ఎటుపక్క మొదలుపెట్టి ఎటుపక్కకు తీసుకెళ్లి ఆపుతాను నాకే తెలియదు. దబిడి తిబిడే. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. తల్లిదండ్రులుగా మీరు ఫెయిలియర్, గురువుగా నేను చేస్తున్నా. అది వల్ల కాకపోతే ఇక డైరెక్ట్ గా దేవుడి దగ్గరికే. నీకు నీ కొడుకే కావాలో, వాడి జ్ఞాపకాలే కావాలో డిసైడ్ చేసుకుని రేపు కాలేజీకి పంపించు. ఓ ఓ ఆర్ యు ఓకే? ఓకే సార్. పెద్ద ఇంజరీ ఏం కాదు కదా? లేదు, నేను చూసుకుంటాను. గుడ్ జాబ్. మనకేమైనా పర్వాలేదు, ఎదుటి వాళ్ళకు హెల్ప్ చేయాలనే నీ యాటిట్యూడ్ ఉంది చూడు, అది మంచిది. కీప్ ఇట్ అప్. స్వీట్స్. మ్యాటర్ ఏంటి? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ తో పాటు స్కాలర్షిప్ కూడా వచ్చింది సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. దీని అంతటికీ కారణం మీరు ఇచ్చిన ప్రోత్సాహమే సార్. అబ్రాడ్ వెళ్ళిపోతున్నాను కదా, అందరికీ టచ్ లో చిన్న పార్టీ సార్. మీరు తప్పకుండా రావాలి సార్. నేనెందుకులేమ్మా? మీరు రాకుండా ఎలా సార్? రానంటున్నాడు కదా. అయినా మాస్టర్ గారు ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? పాఠాలు చెప్పాలా, ఫైట్లు చేయాలా? నాలాంటి వచ్చాడు అనుకో, డిస్కోలు బ్రేకులు వచ్చు కాబట్టి అందం చందం. ఓకే సిద్ధు, నువ్వే కరెక్ట్. క్యారీ ఆన్. వెళ్దామా? హాయ్ సార్. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఎవరు? నా స్టూడెంట్ బామ్మ. నమస్కారం అండి. ఆ చేతికి దెబ్బేంటమ్మా? అది క్యాంప్. స్కూటీ స్కిడ్ అయి పడిపోయింది బామ్మ. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలమ్మా. అలాగేనండి. మీరు అబద్ధాన్ని ఆడతారా? బామ్మకి గొడవలంటే భయం. మీరు నవ్వడం నేను ఇప్పుడే చూస్తున్నాను సార్. క్యాంపస్ లోనే నేను ప్రొఫెషనల్ గా ఉంటాను, బయట మామూలే. అయితే నేను మీతో ఫ్రీగా ఉండొచ్చా? డెఫినెట్లీ. టేక్ కేర్.